ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో జనసేనానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్ షో, బహిరంగ సభలకు జన సైనికులు భారీగా తరలివస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు ఉదయం 10 గంటలకు అచంటాలోని గోడవారి రామచంద్రరావు గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం 11:30 తణుకులోని బీసీ కళ్యాణ మండపం సమీపంలో హైవే దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోల అంశాలను ప్రజలకు వివరిస్తూ వారికి దగ్గరవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు జనసేనాని. పశ్చిమ గోదావరిలో ఇవాళ మధ్యాహ్నం నిడదవోలులోని గణేష్ చౌక్ దగ్గర నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి తాడేపల్లిగూడెంకు చేరుకొని మధ్యాహ్నం 2:30 గంటలకు శేషామాల్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జ్ దిగువన నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన. జనం డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అడిగి తెలుసుకుందాం. శివసాగర్, ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పరమేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం పాలకొల్లు కాలేజీ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ లో దిగిన దగ్గర నుండి ఈ భీమవరంలోని సారథి కళ్యాణ మండపం చేరుకున్నంత వరకు కూడా, నిర్మలాదేవి కళ్యాణ మండపం చేరుకున్నంత వరకు కూడా యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. మధ్యలో 2 రోడ్ షోలు చేశారు. నవడూరు సెంటర్ లో ఒకటి, వీరవాసురం సెంటర్ లో ఒకటి. ఈ 2 రోడ్ షోలు కూడా ప్రజల నుండి అనూహ్య మద్దతు వచ్చింది. మహిళలు హారతులు పట్టి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వారంతా ఆశీర్వదించడం జరిగింది. ఈ రోజు ఉదయం బయలుదేరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచంట చేరుకుంటారు. ఆచంటలో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. అనంతరం తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు మొత్తం 4 నియోజకవర్గాల్లో జనసేన పర్యటించనున్నారు. అక్కడ స్థానిక సమస్యల మీద ఆయన మాట్లాడతారు. దాంతోపాటుగా ఎవరైతే ఈ జనసేన పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారిని గుర్తించాల్సిందిగా కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ రాకతో భీమవరం నియోజకవర్గంలో కొంత రాజకీయంగా సంచలనం కలిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ప్రతిపక్ష నేత జగన్ టూర్ కూడా ఈ రోజు ఉండటంతో కూడా కొంత పోలీసులు బందోబస్తు ఎక్కువగా చేశారు. కొంత క్లాష్ రాకుండా ఇద్దరు అభిమానులకి కూడా ఇక్కడ బందోబస్తు చేయడం కూడా జరుగుతుంది. మరో పక్క ఆచంట, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెంలో ఇప్పటికే ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు జన సైనికులు. ఈ రోజు మొత్తం 4 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. పరమేష్. రైట్, థ్యాంక్ యూ శివసాగర్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన